అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో స్టూడెంట్స్ ప్రపంచ రికార్డు సాధించారు. 21,850 మంది విద్యార్థులు కలిసి 108 సూర్య నమస్కారాలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించారు. అరకు ఏజెన్సీలోని 61 గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులతో ఈ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సాధించిన వరల్డ్ రికార్డుపై మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఒక వరల్డ్ రికార్డ్ని విద్యార్థులందరూ కూడా క్రియేట్ చేశారు. దాదాపుగా 2 గంటల 48 నిమిషాలకు పైనే 108 సూర్య నమస్కారాలు చేసి 20,000 మందికి పైనే విద్యార్థులు ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఇక్కడ చాలామంది విద్యార్థులు అయితే ఉన్నారు. వీళ్ళందరూ ట్రైబల్ ఆశ్రమ పాఠశాలల్లో వివిధ స్కూళ్ళలో చదువుతున్నటువంటి గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు అనుకోవచ్చు. వీళ్ళు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఎక్కడ ఎనర్జీ ఉంటుంది ఏంటి అనుకోవచ్చు. కానీ 1:48 నిమిషాలు ఒక్కరికి కూడా లేవకుండా వీళ్ళందరూ కూడా ఈ సూర్య నమస్కారాలు చేశారు. అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది? 1:48 నిమిషాలు ఆగకుండా 108 సూర్య నమస్కారాలు చేశారు. దాదాపుగా 1296 ఆసనాలు అవుతాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే ఫస్ట్ కష్టంగా అనిపించింది, కానీ తర్వాతకి చేస్తూ ఈజీగా అయిపోయింది మాకు సూర్య నమస్కారాలు అంటే. అంటే ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? దసరా హాలిడేస్ కన్నా ముందు నుంచి మాకు ఎవరంటే పతంజలి శ్రీనివాస్ సార్ అదే డాడీ వచ్చాడు, అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసాము. ఇంకా అప్పటి నుంచి సింపుల్ ఈజీగా చేస్తున్నాము. అసలు ఏమన్నా కష్టం అనిపించిందా చేసినంతసేపు? చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఈరోజు 108 రౌండ్స్ చేసామంటే దానికి కారణం మేము బాగా ప్రాక్టీస్ చేసాం కాబట్టి మేము ఈరోజు చేయగలిగాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఫ్రీగా కూడా ఉంది. ఇక్కడ కాళ్ళు నొప్పులు, నడు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏమనిపించలేదు? అలాంటివి ఏమీ లేవు, ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేసాం కాబట్టి అలాంటివి ఏమీ లేవు. సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరికి వాళ్ళే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా వీళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీని నిజంగా మెచ్చుకోవాలి. ఒక కొంతసేపు చేసిన తర్వాత అసలు వీళ్ళు చేయగలరా లేదా అనేది చాలా డౌట్ ఉంటుంది. ఇట్లా ఏమనిపించింది మీరు చేస్తున్నంతసేపు? మధ్యలో లేచిపోదాం లేకపోతే చేయలేము ఇట్లా ఏమైనా అనిపించిందా? కంటిన్యూగా 1:48 నిమిషాలు ఉన్నారు. లేదు సార్, అలాంటిది లేదు, ఫ్రీగా అయిపోయింది సార్. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? లేదు సార్, ఏమి లేదు. సో చేస్తున్నంతసేపు ఏమనిపించింది మీకు? ఏమనిపించలేదు సార్, అంతా బాగానే ఉంది. సో ఇక్కడ చాలా మంది పిల్లలు సూర్య నమస్కారాలు చేసినప్పుడు, ఎందుకంటే యోగాసనాలు అనేవి ఇప్పుడు మారుతున్నటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సిటీస్లో చాలామంది యోగా టీచర్లు ఎక్కువ ఉంటున్నారు. యోగా టీచర్లతో పాటుగా వాళ్ళు చాలామంది డబ్బులు ఇచ్చి మరీ యోగాసనాలు సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నటువంటిది అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం సిటీస్లోనే చూస్తుంటే చాలామంది యోగా చేస్తున్నారు, వాకింగ్కి వెళ్తారు, లేకపోతే ఇట్లా రకరకాలు చేస్తుంటారు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి మీరు ఇన్ని సూర్య నమస్కారాలు ఒకేసారి చేయగలం, మేము కూడా నేర్చుకోగలం, మాలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఏమనిపిస్తుంది ఇదంతా చేస్తుంటే? ఈ మాటలు చెప్పాలనిపిస్తుందా? ఎక్కడో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక్క చోటగా చేర్చి దాదాపుగా 61 ఆశ్రమ పాఠశాలల నుంచి 21,850 మంది విద్యార్థుల్ని ఈరోజు ఇక్కడ ఒక వరల్డ్ రికార్డు యూనియన్ ద్వారా వరల్డ్ రికార్డుని అయితే వరల్డ్ హెల్త్ డే సందర్భంగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే గిరిజన పిల్లల్లో చాలా కాన్ఫిడెన్స్, చాలా శక్తి ఉంది అనేది మరొకసారి నిరూపించినటువంటిది అయితే ప్రస్తుతం అల్లూరు జిల్లా అరకులో కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, అరకు.